తర్వాత ఆగర్ అనేది ప్లేస్ చేస్తారు. ఆగర్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నా బ్యాక్ సైడ్ ట్రైపాడ్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. వీటిని ట్రైపాడ్ స్టాండ్స్ అంటాం. మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేస్తే ఎలాగైతే ట్రైపాడ్స్ ఉంటాయో, ఐ మీన్ డంపీ లెవెల్ కానీ టోటల్ స్టేషన్ కానీ ఇచ్చేసినప్పుడు ట్రైపాడ్స్ ఎలాగ ఉంటాయి, ఇవి కూడా సేమ్ అలాగే 3 lakhs ఉంటాయి. ట్రైపాడ్ అంటే మనకు తెలిసిందే, 3 lakhs ఉన్న వాటిని ట్రైపాడ్స్ అంటాం. ఈ ట్రైపాడ్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మనం 30 feet డెప్త్ వెళ్ళేటప్పటికి డిక్ చేసిన తర్వాత అది పైన కనుక పైకి లేపాలంటే కరెక్ట్గా స్ట్రైట్గా అనేది రాదు. సో ఫర్ దట్ మనం పైన స్ట్రైట్గా లేపడం కోసం, హోల్ అనేది స్ట్రైట్గా వర్టికల్గా కిందకి వెళ్తుందో లేదో చెక్ చేసుకోవడం కోసం ట్రైపాడ్ ఫిక్స్ చేస్తాం. వీళ్ళు ట్రైపాడ్ ఫిక్స్ చేసిన తర్వాత ఆగర్ పాయింట్ దాని పైలో ఒక సెంటర్ పాయింట్ సేమ్గా కాన్స్టెంట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటారు. అలా చెక్ చేసుకున్న తర్వాత మనకి వాళ్ళు డిగ్గింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంటే బ్యాక్ సైడ్ డిగ్గింగ్ అనేది చేస్తున్నారు.